గుడ్ ఈవినింగ్ సార్. ఓకే పిల్లలు, ఇంతకీ ట్యూషన్ ఫీజు కట్టేసినారా? 5 months కట్టేసిన సార్. 5 months కట్టేసినావా? నువ్వు వెరీ గుడ్ అమ్మా. మరి నువ్వురా? లేదు సార్, ఈ మంత్ లాస్ట్ ఇచ్చేస్తా సార్. సర్లే అమ్మా, ఏం కాదులే. అయితే ఈ రోజు కూడా లెసన్ చెప్పేది ఏం లేదు, జీకే క్వశ్చన్స్ అడుగుతా అనమాట. సార్ పొద్దుపోండి సార్, వాళ్ళకేమో ఈజీ క్వశ్చన్స్ అడుగుతారు, నాకేమో టఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ పూర్తి పేరు ఏంటి? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ సార్. వెరీ గుడ్ రా నాన్న, నీకు మంచి ఫ్యూచర్ Thank you, ఉంది. sir. నెక్స్ట్ క్వశ్చన్, మహాత్మా గాంధీ గారు కళ్ళజోడు పెట్టుకుంటారు కదా, ఆ కళ్ళజోడు కంపెనీ ఏంది? తెలీదా? ఏం తెలుసు రంగ నీకా? తర్వాత ఇప్పుడు తెలుగులోంచి ఇంగ్లీష్ లోకి అనువదించాలి మీరు, సరేనా? నువ్వు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నావు అనే దానికి ఏం చెప్తావు? ఐఎమ్ గోయింగ్ టు దేర్ సార్. ఓకే, వెరీ గుడ్ రా నాన్న. ఇప్పుడు నువ్వు చెప్పాలా? నువ్వు ఒక చోటుకి వెళ్ళినావు, నువ్వు అక్కడ కోతి పని చేసినావు, నిన్ను అక్కడ కుక్కను కొట్టినట్టు కొట్టినారు, నీ తలకాయ బయలుపోయింది, హాస్పిటల్ పోయినా, మళ్ళీ ట్యూషన్కి వచ్చినావు, ట్యూషన్ ఫీజు కట్టలేదని నేను సాగు కొట్టా, దాన్ని ఇంగ్లీష్ లెటర్ చెప్తావు. సార్ మరి అంత పెద్ద రాదా? చదువుకోని రా అంటే వాడిని చూసి నేర్చుకో, వాడిని చూసి నేర్చుకో. మన ట్యూషన్ ఫీజు ఇచ్చింది సార్, ఈడ మర్చిపోయినా. ఇదో తీసుకోండి సార్. ఇచ్చిండా? ఎన్న ఉంటే ముందు చెప్పాలి కదా మైటాటి. సరే, ఇప్పుడు ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతా, చెప్పు. పంచ పాండవులు ఎంతమంది? 100 మంది ఉంటారు. 100 మంది కాదు, బాగా ఆలోచించు. 100ని 20తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 మంది సార్. టుడే క్లవర్ బాయ్ ఈజ్ మస్తాన్. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం.